ముఖ్యంగా తక్కువ. ఇప్పుడు అంతకుముందు రోగాలు బయటనికెళ్ళి వచ్చేది, పాము గరిచేది, తేలు గరిచేది, ఫెసిలిటీస్ లేక వాటర్ కంటామినేట్ అయ్యి ఇట్లా రకరకాలు వచ్చాయి. ఇప్పుడు బయట నుంచి ఏం వస్తలేవు, ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ పెంచుకున్నాం. ఇప్పుడు రోగాలన్నీ లోపలికి వస్తున్నాయి, ఎందుకంటే నీ గుణం బాగాలేదు, నీ ఆలోచన విధానం బాగాలేదు, నీ ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేవు, నీ జీవన విధానం బాగాలేదు. సో ఉద్యోగస్తులకు కూడా పర్ఫార్మెన్స్ కరెక్ట్ బ్రదర్. వాళ్ళకి ప్రతిదానికి ప్రతిదీ ప్రజలే ఎన్నుకోవాలి. మెజారిటీ ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలే ఎన్నుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది, వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకపోతే తీసేయాలి, మంచిగా పర్ఫార్మ్ చేస్తే మళ్ళీ ఎన్నుకోవాలి, ప్లస్ పర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా బోనస్లు ఇవ్వాలి. అది ఏదైనా సరే, టీచర్లు అయినా రెవెన్యూ ఆఫీసర్ అయినా ఏదైనా ప్రజల కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ప్రజల పైసలు, ప్రజలకు సేవలు, ఎవ్రీథింగ్ ప్రజలది అది. ఓకే, నిన్ను ఆడ మా తరఫున మా పనులు మాకు ఉంటాయి కాబట్టి పొద్దుగాలు వేస్తే మేము ఈ పనులను చేయలేం కాబట్టి మా తరఫున నీకు